భారత నౌకాదళ మాజీ సైనికుల సమస్యలు మరియు పరిష్కారం కొరకు తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం నుండి అధికారులు వచ్చి వారి సమస్యలను తెలుసుకొని అన్ని సమస్యలకు సత్వర పరిష్కారం చేశారు. మిగతా సమస్యలు కూడా అతి త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. మాజీ సైనికుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ పదవి విరమణ పొందిన సైనికులకు ఫ్లాట్లు ఇస్తామని చెప్పడమే గాని ఇంతవరకు అమలు చేయకపోవడంపై ప్రశ్నించారు. భారత నౌకాదళ మాజీ సైనికుల సమస్యల మరియు పరిష్కారం కొరకు తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం నుండి అధికారులు వచ్చి వారి సమస్యలను తెలుసుకుని అన్ని సమస్యలకు సత్వర పరిష్కారం చేశారు. మిగతా సమస్యలు కూడా అతి త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. మాజీ సైనికుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ పదవి విరమణ పొందిన సైనికులకు ప్లాట్లు ఇస్తామని చెప్పడమే గాని ఇంతవరకు అమలు చేయకపోవడంపై ప్రశ్నించారు. ఇకనైనా దేశం కోసం పోరాడిన మా సైనికుల కోసం పదవి విరమణ పొందిన వారికి ప్లాట్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీ సమావేశానికి గణపతి అశోక్ మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి గార్లపాటి సురేందర్ రెడ్డి, మల్లారెడ్డి, నారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, స్వర్గీయ సందీప్ రెడ్డి తల్లిదండ్రులు, ప్రసాద్ రావు, రాజేష్ కుమార్ తదితరులు మాజీ సైనికులు హాజరయ్యారు. అది నేను గ్యారెంటీ ఇస్తానండి. సర్తో మీకు గ్యారెంటీగా మీకు నా పేరు గణపతి మాషిక్ మెక్. నేను ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఐఎన్ఎస్ ఎక్సెల్ యూనిట్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చిన మెయిన్ ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి 3 జిల్లాలు నల్గొండ, సూర్యాపేట్, యాదాద్రి, ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి నేవల్ వెటరన్స్ సైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కలిసి వాళ్ళ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే వాటిని విని దానికి పరిష్కారం కోసం ఇక్కడ ప్రధానంగా ఇక్కడికి వచ్చాము. అందులో భాగంగా మన ఒక నేవల్ సేలర్ సర్వీస్లో ఉంటుండే అతని యొక్క యాక్సిడెంట్ వలన అతను డెత్ అయ్యారు. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడికి వచ్చారు. వాళ్ళ యొక్క సమస్యలు కూడా మేము విన్నాము. ఆ సమస్య కూడా మేము పరిష్కారం చాలా వేగంగా చేయగలుచుకుంటున్నాం. అలాగే మన సురేందర్ రెడ్డి గారు సార్, ఇతను 94లో రిటైర్ అయ్యారు. ఇతను చాలా అనుభవవంతులు. ఇతను కూడా కొన్ని సలహాలు మాకు ఇచ్చారు. దాన్ని కూడా మేము బ్రాట్అవుట్ చేస్తున్నాము. అలాగే మన సురేందర్ రెడ్డి గారు సార్ కొంచెం మాట్లాడతారు. చెప్పండి. నమస్కారం అండి, నా పేరు సురేందర్ రెడ్డి. నేను 2004 నేవీ నుంచి రిటైర్ అయ్యాను. ఇక్కడ ఈస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి వస్తేనే వాళ్ళు మా సమస్యలు పరిష్కరిద్దామని వచ్చాను. వీరికి మా సమస్యలు ఎక్స్ప్లెయిన్ చేశాము. ఫస్ట్ మా సహోదరుడు ఒకరు యాక్సిడెంట్లో చనిపోవడం, వాళ్ళ పేరెంట్స్కు రావాల్సిన డెత్ బెనిఫిట్స్ కానీ అన్నీ కానీ వివరించడం జరిగింది. వీరు కూడా మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. చాలా వేగంగా పరిష్కరిస్తామని మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా మాజీ సైనికుల ప్రాబ్లం ఏంటంటే మేము 150 యార్డ్స్ గజాల స్థలం ఇస్తామని చెప్పారు. మాకు ఎప్పటి నుంచో చెప్తున్నారు కానీ ఇంతవరకు అది ఎక్కడ జరగట్లేదు. దయచేసి ప్రభుత్వం వారు మా ఈ చిన్న సమస్యలు తీర్చి మాకు 150 గజాల స్థలం కోర్టు స్థలం ఇవ్వమని మేము ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాం. సార్, మీ దృష్టికి ఎంతమంది సమస్యలు వచ్చాయి? ఇప్పుడు 3 జిల్లాలకు సంబంధించినవి ఇన్ఛార్జ్ కదా సార్. ఇప్పుడు లోకల్గా మేడం ఉన్నారా? మేడం వచ్చారా? మేడం గారు డ్యూటీ పర్పస్లో కొంచెం బయటకు వెళ్ళారు. ఓకే. ఇక్కడైతే నా నోటీస్లో అరౌండ్ 10 మంది ప్రాబ్లమ్స్ అయితే తీసుకుని వచ్చారు. వాళ్ళందరినీ కూడా అందులో కొన్ని ఏంటంటే ఇక్కడే మేము సార్ట్అవుట్ చేయగలిగాం. అలాగే మా నుంచి కొంత హైర్ అథారిటీకి వెళ్ళవలసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కేసులన్నీ మేము టేకప్ చేసుకున్నాం. దాన్ని కూడా త్వరలోనే
సార్ట్ అవుట్. ఎక్కువగా ర్యాండమ్గా వచ్చిన సమస్యలు ఏమున్నాయి సార్ వీళ్ళకు? వీళ్ళకి ర్యాండమ్గా వచ్చే సమస్యలు ఏంటంటే జనరల్గా మన పీపీఓ అకౌంట్లో కొంతమంది ఏంటంటే వైఫ్ యొక్క నేమ్స్ కానీ సర్నేమ్స్ కూడా చేంజెస్లో వచ్చాయి. దాన్నిటిని అమెండ్మెంట్ చేయడం కోసం కానీ, కొంతమంది ఏంటంటే పీపీఓ అకౌంట్లో పెన్షన్ అకౌంట్లో వాళ్ళ యొక్క డిపెండెంట్స్ నేమ్స్ ఇంక్లూడ్ అవ్వలేదు. అదొకటి. నామినీస్ అండ్ డిపెండెంట్స్. అండ్ సెకండ్ ఏంటంటే ఎవరైనా మన ఈ వెటరన్స్ వాళ్ళు ఎవరైనా అంటే డెత్ అయితే వాళ్ళ యొక్క ఫ్యూనరల్ సెరమనీస్ కోసం మనము ఇక్కడ దగ్గరగా ఎవరైనా యూనిట్ ఉన్నాయో దాన్ని మేము ప్రోత్సహిస్తున్నాము. అక్కడ కూడా మనం వెళ్ళాలని. స్కాలర్షిప్ అలాగే మన వెటరన్స్కి పిల్లల యొక్క స్కాలర్షిప్ గురించి డిస్కషన్ అయింది. ఆ పాయింట్స్ కూడా మన నోటీస్లోకి వచ్చాయి చాలా. సార్, వైమానిక దళంలో మీ పని ఎంతో, నావికా దళంలో మీ పనితీరు ఏదైతే ఉందో సాహసోపేతమే అనుకోవచ్చు. ఇప్పుడు రానున్న యూత్కి మీ అక్కడి నుంచి ఏం చెప్పగలుగుతారు సార్ మీరు ఒక ఆఫీసర్గా? రానున్న యూత్ కంటే చాలా మంచి బెస్ట్ ప్లాట్ఫామ్